ప్రభువునందు మిక్కిలి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములు అనేక ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. సర్వశక్తి గల దేవుని ఆశీర్వాదములతో మీరును మీ సంతతియు మీకు కలిగిన సమస్తమును ఆశీర్వదించబడి ఆనంద సంతోషములతో యుగయుగములు ఆయన సన్నిధిలో జీవించున్నట్లు కృపగల ప్రభుని సన్నిధి మీకు తోడుగా ఉండునుగాక. నా ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోబు గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం. నమ్మకమునకు ఆస్పదము కలుగును కనుక నీవు ధైర్యముగా ఉందువు. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు అంటూ దైవవాక్యం సెలవిస్తోంది. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. నా ప్రియులారా, మనము ఎవరిని గురించి ఈ మాట చెప్పబడుతోంది? తమ దేవుడు తనకు సహాయం చేస్తాడు అనేటువంటి నమ్మకము గలవారు నిరీక్షణతో ధైర్యంగా ఉంటారు. 43వ కీర్తనలో దైవజనుడు దావీదు గారు ఇలా తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ధైర్యం కోల్పోయిన సమయాల్లో ఆయన తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఎందుకు శ్రమల్లో కృంగిపోతున్నావు? అవమానాలను తలంచి వేదన పడుతున్నావు? నష్టాన్ని తలంచి వ్యధ చెందుతున్నావు? అయ్యో, నీతో ఎవ్వరూ లేరని ఒంటరిని దుఃఖపడుతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంక నేను ఆయన స్తుతించదు అంటున్నాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచము. దేవుడున్నాడు, నీకెవ్వరు లేకపోయినా దేవుడున్నాడు. ఒకసారి నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించిన తర్వాత నా కన్న తల్లిదండ్రులకి కష్టం కలిగింది. వీడు క్రీస్తుని అంగీకరించి కిరస్థానపోడైపోయాడు అనే భాష ఉపయోగించేవాళ్ళు. పండిత పుత్ర పరమశుంఠ నా కడుపున చెడబుట్టేవరా అనేవాళ్ళు. పులి కడుపున పిల్లి పుట్టిందిరా అంటూ నా తండ్రి కామెంట్ చేసేవాళ్ళు. తల్లిదండ్రులను చాలా కష్టంగా వాళ్ళు నా దగ్గర తెచ్చేసుకుని సొంత ఊరు నుంచి వైజాగ్ తెచ్చేసుకుని నాతో ఉంచుకొని వారిని ఎంతో జాగ్రత్తగానే చూసుకుంటున్నప్పటికీ ఈ విషయంలో ఆయన సమర్థించుకోలేకపోయేవాళ్ళు, లేక సర్దిపుచ్చుకోలేకపోయేవాళ్ళు. అందువల్ల బాగా కష్టపడేవాళ్ళు. అప్పుడు నేను భక్త సింగ్ గారికి ఉత్తరం రాశాను, అన్నా నా పరిస్థితి లాగుంది అని. అంటే వెంటనే ఆయన ఉత్తరం రాశారు నాకు. ఆయన ప్రతి వారికి తప్పకుండా ప్రార్థించి ఉత్తరం రాస్తారు. మనం రాసిన ఉత్తరం ఇంకా అక్కడ ఉండదు, దాన్ని చింపేసి డస్ట్బిన్లో పడేస్తారు ఎవరు చూడకుండా. మనం ఏ సమస్య రాసినా ఆయన ఒంటరిగానే దాన్ని ప్రార్థించి చదివి దానికి సమాధానం రాసి మనం రాసిన పేపర్ని డస్ట్బిన్లో పడేసేస్తారు, ఎవరు ఇంకా చదవకుండా దాన్ని. అలాగున తనకు ఉత్తరం రాసేవారి ఏ బలహీనతలైనా సమస్యలైనా ఆయన మాత్రమే దేవుని యొద్ద చెప్పి దానికి సమాధానం ఇచ్చేవాళ్ళు, ఖచ్చితంగా సమాధానం ఇచ్చేవాళ్ళు, సొంత చేత్తో రాసి పంపేవాళ్ళు. దానిలో ఆయన ఈ మాట చెప్పారు, 27వ అధ్యాయం 10వ వచనంలో, నా తల్లిదండ్రులు నన్ను విడచినను యెహోవా నన్ను చేరదీయును అనే వాక్యమును పెట్టి ఆయన
చక్కని ఆదరణ వచనాలు రాశారు. కనుక నా తల్లిదండ్రులు నన్ను విడచినను యెహోవా నన్ను చేరదీయును. ప్రియుడా నా సహోదరి, ఎటువంటి పరిస్థితుల్లో నీవున్నా, నీ బంధువులే, నీ సొంత వారే, లేక నీ ఎవరు నిన్ను విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. కనుక ఆయన నీకు తప్పక సహాయం చేస్తాడు. ధైర్యం కలిగి ఉండుము అని వాక్య భాగం చెప్తోంది. నా ప్రియులారా, ఇక్కడ యోబు గారి గురించి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం 11వ అధ్యాయం యోబు గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయనతో నయమాతీయుడని జోఫర్ మాట్లాడుతూ అంటున్నాడు, 11వ వచనంలో, పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా, పరిశీలన చేయకయే పాపం ఎక్కడ జరుగుతున్నదో ఆయనే తెలుసుకొనును గదా అంటున్నాడు. కనుక నీ హృదయంలో, నీ జీవితంలో ఎక్కడ పాపము ఉన్నదో, ఏ స్థలములో, ఏ సమయములో, ఏ వ్యక్తితో, ఏ వస్తువుతో, ఎటువంటి పాపపు స్థితిని నువ్వు కలిగి ఉన్నావో, మాటల్లోనే కానీ, క్రియల్లోనే కానీ, ఆలోచనలోనే కానీ నీవు ఏ పాపపు స్థితిని కలిగి ఉన్నావో ఆయన ఎరుగును. కనుక ఏం చేయాలి నీవు? చూడండి 12వ వచనం, అయితే అడవి గాడిద పిల్ల నరుడే పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడి వివేకి కాడు. నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల. రెండవది, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. మూడవది, పాపము నీ చేతిలో ఉండట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల. నాలుగవది, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల. ఇప్పుడు 15వ వచనం నుండి చక్కని వాగ్దానములను ఆయన సెలవిస్తున్నాడు. మొదటిది, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు. నిర్దోషి అవుతావు. ఎందుకని? ప్రభువు నిన్ను తన రక్తంతో కడిగి శుద్ధి చేస్తాడు. నిశ్చయముగా నువ్వు నిర్దోషివి కాగలుగుతావు. ఎప్పుడు? నీలో ఉన్న పాపమును తీసివేస్తే, దాన్ని ఒప్పుకొని క్షమించమని అడిగితే ప్రభుని నిర్దోషిగా తీరుస్తాడు. రెండవది, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. ఏ భయము లేకుండా స్థిరపడి ఉంటావు. మూడవదిగా, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. నీ దుర్దశను నీవు మరచెదవు. నాలుగవదిగా, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకము చేసుకొనేదవు. దాటిపోయిన పారు నీరు, అలాగే నీ దుర్దశలు కూడా దాటిపోయాయి. అలాగునని ఐదవదిగా, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ఆరవదిగా, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. ఏడవదిగా, నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. అర్థమవుతుంది కదండి? కారణం ఏమిటంటే, నీలో ఉన్న పాపమును, అపవిత్రతలను, చెడుతనాలను విడచిన ఎడల, వాటిని ఒప్పుకొని క్షమించమని అడిగిన ఎడల నిర్దోషి అవుతావు. నిర్భయంగా జీవించగలవు. నీ దుర్దశ యావత్తు మర్చిపోతావు. ఈ అద్భుతమైనటువంటి ఏడు ఆశీర్వాదములు, ఇంకా 8వది కూడా, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. 9వది, ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. 10వది, అనేకులు నీతో విన్నపములు చేసేదరు. అనేకులు నీతో విన్నపము చేసేదరు. ఇటువంటి 10 ఆశీర్వాదములను దైవజనుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. అయితే దీనంతటి కారణం ఏమంటే, ఆధారం ఏమంటే, నీవు నీ పాపమును విడచిన ఎడల, పశ్చాత్తాపంతో వాటి ఒప్పుకొని క్షమించమని అడిగితే 10 ఆశీర్వాదాలను దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ప్రియ చెల్లి, నా తమ్ముడా, ఆశీర్వాదం కావాలని అందరూ కోరుకుంటారు.
నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అడుగుతారు. ఇంకా ఏమని మన అయ్యగారులు ఏమని దీవిస్తారు? ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము అభివృద్ధి చెందాలి, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు అని ఆశీర్వదిస్తారు. ఈ ఆయువైన, ఐశ్వర్యమైన, ఆరోగ్యమైన ఎంత వృద్ధి చెందినా భూలోకంలో కొద్ది కాలమే కదా జీవిస్తాము. ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉంది. మరణం అనే ద్వారం తెరవబడినప్పుడు ఆ నిజమైన శాశ్వత జీవితంలో ప్రవేశిస్తాం. అదే క్రిందనున్న పాతాళమునకో పైనున్న పరమునకో పోయేవారిగా ఉంటాం. నీ పాపాన్ని ఒప్పుకోకుండా, వాడిని క్షమించమని అడగకుండా, నీ పాపము కొరకే తన రక్తమును చిందించిన నీ రక్షకుని యొక్క ప్రేమను నువ్వు మరచిపోయి ఈ లోకమందున్న అందరి వలె నీవు కూడా జీవించాలి అనుకుంటూ నీ జీవితాన్ని నష్టపరుచుకుంటావా? చెల్లి, నా తమ్ముడా, శ్రేష్టమైన పవిత్రమైన పరలోకపు నిత్య జీవం నీ కోసం కనిపెడుతోంది. ఇక్కడ కూడా 10 అంతల ఆశీర్వాదాలు అనుభవిస్తావు. నీ పాపాన్ని విడిచిపెడితే, దాన్ని క్షమించమని వేడుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను క్షమించి శుద్ధీకరించి నిర్దోషిగా నిర్భయునిగా చేసి అద్భుతమైన ఆశీర్వాదములతో నిన్ను వర్ధిల్లజేసేవానిగా ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలమే ఒక్కసారి పరిశీలించుకొని, పరిశోధించుకొని, నీలో, నీ ఇంట ఉన్న ప్రతి పాపమును గూర్చి పశ్చాత్తాపంతో ప్రభు యొద్దకు వస్తే ఎంత ఆనందం. ఒక దినాన జక్కయ్యను గుర్చినటువంటి చక్కని వర్తమానాన్ని ఇచ్చిన దైవజనుడు భక్త సింగ్ గారు, జక్కయ్య తాను ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో దానికి 4 రెట్లు చెల్లిస్తాను అన్నాడు. కానీ తన ఇంటిని పరిశుద్ధపరచుకున్నాడు. నీవు కూడా నీ ఇంటిలో ఏమేమి అపవిత్రమైన ఉన్నవో, అన్యాయం చేత సంపాదించిన వస్తువులో లేక వస్త్రములో లేక ధనమో ఏది నీ దగ్గర ఉందో అవన్నీ కూడా తిరిగి ఇచ్చేసాయి, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నాడు. అప్పుడు అందరూ వారి ఇండ్లకు పోయిన తర్వాత వారి ఇండ్లలో ఉన్నటువంటి అన్యాయంగా ఆఫీసుల నుంచి తెచ్చినవే కానీ ఎవరెవరు ఏమేమి తీసుకున్నారో అవన్నీ కూడా తిరిగి ఇచ్చేశారు. కానీ ఇచ్చేందుకు అవతల వాళ్ళు ఎవరూ లేకపోయినప్పుడు వాటిని తెచ్చి అడిగారు, మేమేం చేయాలని. ఇచ్చేందుకు ఎవరు లేరు, ఏం చేయాలి అని అడిగారు. అప్పుడు భక్సింగ్ గారు అన్నిటినీ తీసుకురండి అని ఆ మైదానములో చుట్టూ చేరి ప్రార్థనలు చేసి పాటలు పాడుచు వాటిని నిప్పంటించేశారు. సో అన్యాయంగా ఉన్న వస్తువులన్నీ లంచం తీసుకున్న లేకపోతే అపవిత్రమైన వాటన్నిటిని కూడా తగలబెట్టేశారు. అప్పుడు దేవుడు అద్భుతంగా పెద్ద వర్షాన్ని పంపారు, ఆశీర్వాద వర్షం. సగం కాలిపోయిన ఆ వస్తువులను చూచి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ బావిలో పడేయండి అన్నాడే భక్సింగ్ గారు. వాటన్ని బావిలో పడేశారు. ఆ బావి పేరే మారా. ఇప్పటికీ జెహోషమలో ఆ నీరు చేదుగానే ఉంది. ఎన్నిసార్లు దాన్ని శుద్ధీకరించినా చేదు మాత్రమే వస్తుంది అక్కడ. చెల్లి, నా తమ్ముడా, నీ జీవితంలో, నీ హృదయంలో, నీ ఇంటిలోని ప్రతి చేదును తొలగించుకో, ఆశీర్వాదం నీదవుతుంది. ప్రార్థిస్తాను. ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో దైవవాక్యములో నుండి మీరిచ్చిన నీ తండ్రి వర్తమానము గురు స్తోత్రాలు. మమ్మును, మా హృదయాలను దేవ, మా ఇంటిని శుద్ధీకరించుకుంటే 10 అంతల ఆశీర్వాదాలు మా కోసం కనిపెడుతున్నాయని, నమ్మకమునకు ఆస్పదము గల కనుక ధైర్యంగా జీవించగలమని సెలవిస్తున్నారు. మా ప్రియులు ఇట్టి చక్కని గ్రహింపును కలిగి పాపమును, అపవిత్రతలను విడిచిపెట్టి నీ యందు విశ్వాసం ఉంచి ఈ ఆశీర్వాదములకు పాత్రులయ్యే భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సన్నిధి మీరు నిత్యము ఆనందింతురుగాక. ఆమెన్, ఆమెన్.